భారీ ఎత్తున నిరుద్యోగులందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. ఏం ఉద్దేశం, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి? ఈరోజు మహాధరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నిరుద్యోగ సమాజ మిత్రులందరికీ ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మహాధరణ ముఖ్య ఉద్దేశం ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేస్తే చాలు. నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రాపర్గా మీరు ఇచ్చి నిరుద్యోగ వృత్తినిచ్చి సంవత్సరంలో మీరు ఏదైతే ఏడాదికి 2 లక్షలు అన్నారో అది మీ వల్ల కాదనేటువంటిది నిరూపించుకున్నారు. ఇది 3వ సంవత్సరం. మీరు 2 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ అనే పేరుతో మమ్మల్ని మభ్యపెట్టారు. ఓపిక పట్టినాం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేటువంటిది 42% ఇచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇస్తాను. ఇది ఏ నాటికి అవుతుంది? ఏ నాటికి అవుతుంది అనేటువంటిది నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రిజర్వేషన్ కల్పించండి. 42% స్థానిక ఎలక్షన్లో రిజర్వేషనే కల్పించలేని ఎదవాలి మీరు. అలాంటి వాళ్ళు మీరు ఈరోజు 42% బీసీలకు ఇచ్చేస్తామనేది మేము నమ్మాలి. ఇప్పుడు ఇది తస్మాత్ జాగ్రత్త. ఫస్ట్ ఇవ్వండి, 42% ఇచ్చేయండి. మా యొక్క నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయండి.